తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్సల్ కేసు మిస్టరీ వీడింది. సినిమాను తలపించే సస్పెన్స్ థ్రిల్లింగ్ ట్విస్ట్లతో కేసు ముగిసింది. కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. పక్కా ప్లాన్ ప్రకారమే కుట్ర చేసినట్లుగా చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి. తొలిసి నుంచి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. ఈ కేసుకు పర్లయ్యకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన కుటుంబానికి న్యాయం చేస్తామంటున్న ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మితో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. సంచలనం రేకెత్తించినటువంటి డెడ్ బాడీ పార్సిల్ కేసులో ఎట్టకేలకు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మనతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి ఉన్నారు. సార్, ఏంటి ఎట్లా పట్టుకున్నారు? మొత్తం ఎన్ని టీంలు పనిచేసినాయి, ఎంతమంది పనిచేశారు ఈ కేసులో? ఈ సూచన వచ్చింటే ఇమీడియట్గా వెంటనే వీ హ్యావ్ ఫార్మ్డ్ 11 టీమ్స్. దాదాపు మన 100 మంది ఏ పనిలో ఉంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 6-7 డేస్ ఇప్పటి వరకు కంప్లీట్ అయిన వరకు. దీనికి కాన్స్పిరసీ ఎట్లా అయింది, ఈ డెడ్ బాడీ పర్లయ్యకి ఉంది, కాన్స్పిరసీ రేవతి వర్మ తర్వాత సుష్మాకి ఇప్పటి నుంచి ప్లాన్ అయింది జూన్ నెల నుంచి. టు మోటివ్ అంటే రిగార్డింగ్ దిస్ ప్రాపర్టీ, ల్యాండ్, హౌస్ అండ్ గోల్డ్ ఐటమ్స్ తీసుకోవడానికి రేవతికి, వర్మకి, సుష్మాకి ఒక కంబైన్డ్ ప్లాన్ ఉంటే దే హ్యావ్ మేడ్ షూర్ దట్ ఒక భయం లాగా, ఒక విచిత్రంగా షాకింగ్ ఇంపాక్ట్ తులసికి పెట్టేసి దే విల్ బీ ఏబుల్ టు సెక్యూర్ దిస్ ప్రాపర్టీ. అండ్ ఓల్డ్ రివెంజెస్ కూడా రేవతికి, ఆయనతో పాటు రేవతి కానీ వర్మ చాలా కోపంలో ఉంటారు తులసి పైన. బికాజ్ కంటిన్యూస్లీ షీ ఈజ్ టేకింగ్ షార్ట్స్ అట్ దే రిలేషన్షిప్. వర్మ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడటం జరిగింది. దానికోసం దే ఆర్ యాక్చువల్లీ ఈజ్ అ నెగిటివ్ ఫిల్మ్, షీ వాజ్ రైట్. బట్ ఆయనకి బికాజ్ దే గాట్ టూ మచ్ యాంగ్రీ బికాజ్ కంటిన్యూస్లీ షీ ఈజ్ టార్గెటింగ్ ఇట్. దానికోసం ఇది ప్లాన్ జరిగింది. సార్, ఆస్తి కోసం అని చెప్తున్నారు. ఏంటి అసలు ముదునూరు రంగరాజుకి అంత అసెట్ ఉంది? ఎంత వాల్యూ చేసే ఉంది అతను? అసెట్ ఉంటే ఆల్మోస్ట్ ఇది స్వయంగా ఒక హౌస్ ఉంది, 30-35 lakhs కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు. తర్వాత 2.5 acres పొలం ఉంది, విచ్ విల్ కాస్ట్ అరౌండ్ 1.20 crore. దాంతోపాటు స్వయంగా గోల్డ్ వస్తువులు ఉన్నాయి. సో దట్ విల్ బి ఆల్సో అరౌండ్ another 20-25 lakhs. టోటల్ కలిపి టుగెదర్ అరౌండ్ 1.70 crore వరకు ఉన్నాయి. సార్, ఆపరేషన్ సిద్ధ అని కానీ లేకపోతే చేప కోడ్వర్డ్, ఎందుకు అతను ఈ పదాలు ఎందుకు వాడాల్సి ఉంది? ఈ పేరు అసలు పర్టికులర్గా ఎందుకు పెట్టుకున్నాడు అతను? ఈ చాలా ముగ్గురికి చాలా క్రిమినల్ మైండ్ ఉంటున్నారు. ఇక్కడి నుంచి ఇది ట్రైనింగ్ తీసుకుని ఇది మనకు కూడా ఒక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకి వస్తుంది. ఒక స్ట్రాంగ్ భయం కూడా ఫీచర్, ఒకసారి షాక్ వాల్యూ. సో దట్ తులసి ఫర్ ఎవర్ ఒక గిల్ ట్రిప్లో వస్తున్నాయి. బికాజ్ ఆ రోజు బాడీ పారిపోతే కంటిన్యూస్లీ దే విల్ బ్లాక్మెయిల్ హర్. మీ ప్రాపర్టీ రాకు లేకుంటే విల్ ఎక్స్పోజ్ యూ అట్లాగే రాస్తే దే వర్ ఏబుల్ టు కన్విన్స్ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ ఇది ప్లాన్ ఫెయిల్ అయింది. తులసి డిడ్ నాట్ గెట్ స్కేర్డ్. ఇన్స్టెడ్గా దుర్గా ఎలక్ట్రిక్ షా ఓనర్స్కి తర్వాత మామయ్యకి ఫోన్ చేసి రిగార్డింగ్ దిస్ షీ టోల్డ్. ఇమీడియట్లీ వెంటనే పోలీస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ ఒక్కసారి సీన్లో వెంటనే ఈ వర్మ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. నెక్స్ట్ డే వర్మ సుష్మాతో పాటు అక్కడి నుంచి ఈ ఊరు వేద్లు వెళ్ళేసి వేరే ప్రాంతంకి ట్రై టు గో. ఫైనలీ మచిలీపట్నం డంపింగ్ యార్డ్ దగ్గర మన టీం ఆయనకి పట్టడం జరిగింది నిన్న సాయంత్రంకి. సరే, ఏంటి రేవతి పాత్ర, చిన్న కూతురు రేవతి పాత్ర ఉందని ఎప్పుడు తెలిసింది మీకు? ముందుగానేనా లేకపోతే ఎంక్వైరీలో భాగంగా? ఎంక్వైరీలో జరిగింది. బికాజ్ అక్కడ మనకు ఫస్ట్ డే సందేహం ఉంటే ఇది వర్మ ఎందుకు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది, భయంలో ఉందా ఆర్ ఎందుకు ఒక సందేహం ఉంది. తర్వాత ఒక డెడ్ బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత, బికాజ్ ఆయన సొంతూరు గాంధీనగర్ ఉంది, గాంధీనగర్ వర్మ ఫస్ట్ వైఫ్ రాణిగా ఉంది, ఆ రోజు అక్కడ పని చేసిన జరిగింది. సో స్టార్టింగ్లో సందేహం ఉంది. సందేహంతో పాటు డే బై డే మనకి ఎవిడెన్స్ బిల్టప్ జరిగింది. సీసీటీవీ రికార్డ్స్, కాల్ రికార్డ్స్, లొకేషన్స్, తర్వాత ఎవిడెన్సెస్. ఆల్దో దే హ్యావ్ బీన్ వెరీ చాలా కేర్ఫుల్గా చేసుకుంటే ఐ విట్నెస్ లేకుంటే దే హ్యావ్ ట్రై టు కవర్ ఇట్ అప్. బట్ మన అందరూ విత్ అవర్ థరో సీరియస్ ఇన్వెస్టిగేషన్ వీఆర్ ఏబుల్ టు కవర్ ఆల్ ఆస్పెక్ట్స్. సరే, ఏంటి ఈ సుష్మా అలియాస్ విజయలక్ష్మి పాత్ర ఏంటి మొత్తం ఈ క్రైమ్ స్టోరీలో అంటే విజయలక్ష్మికి పాస్ట్లో ఒక ఆల్రెడీ మా ఇద్దరు హస్బెండ్స్ ఉన్నాయి. ఒక పెళ్ళి 2003లో జరిగింది. తర్వాత 2005-06 గనికి డివోర్స్ ఐటమ్ జరిగింది. తర్వాత 2010-11కి మళ్ళీ సెకండ్ పెళ్ళి జరిగింది భీమవరం వాళ్ళతో. బట్ షీ వెంట్ ఫ్రమ్ హియర్, దే వర్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ కొంత సమ్ టైమ్, దెన్ ఇన్ విజయవాడ. 2021లో ఈ వర్మతో పరిచయం వచ్చేస్తే షీ హ్యాస్ లెఫ్ట్ హర్ సెకండ్ హస్బెండ్. ఈ మధ్యలో సెకండ్ హస్బెండ్ ఆల్రెడీ హెస్ కన్ఫెస్ దట్ హర్ క్యారెక్టర్ ఇస్ నాట్ గుడ్. ఫస్ట్ హస్బెండ్ అది చెప్తున్నారు, ఈ క్యారెక్టర్ సరిగా లేకుంటే ఐ హ్యాడ్ టు టేక్ డివోర్స్ అట్లా చెప్తున్నారు. సో నౌ విత్ దిస్ లేడీ షీ వాజ్ లివింగ్. దానికోసం షీ వాజ్ ట్రయింగ్ టు బీ ఎక్స్ట్రా అలర్ట్ బికాజ్ ఆయన హస్బెండ్ హీ వాజ్ ట్రయింగ్ టు సెర్చ్ ఫర్ హర్ బికాజ్ ఇది చిన్న పాప ఉంది.
because she has taken away daughter without informing husband. So చాలా టెన్షన్ ఉంటారు, దానికోసం షీ వాస్ టేకింగ్ ఎక్స్ట్రా ప్రికాషన్స్. సార్ తిరుమాని వర్మ అలియాస్ శ్రీధర్ వర్మ అకౌంట్లో 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. మొత్తం ఈ ఖర్చు ఈ డబ్బు అంతా అతనికి ఎక్కడి నుండి వచ్చింది బాగా ప్రచారం జరుగుతుంది. చాలా డబ్బులు ఎంతోమంది మహిళలు మోసం చేశాడు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇది ఫాల్స్. ఇట్లాగా లేదు. హీ హాజ్ హార్డ్లీ ఎనీ మనీ ఇన్ హిజ్ అకౌంట్. మొత్తం ట్రాన్సాక్షన్ ఇది చూస్తే మ్యాక్సిమం హ్యావ్ బీన్ డన్ ఇన్ క్యాష్. క్యాష్ ఓన్లీ హ్యాస్ బీన్ డన్. ఆయన అకౌంట్లో ఏదే డబ్బులు లేదు. సార్ రెండో చెక్కపెట్ట దొరికింది అతని ఇంట్లో అని చెప్పి అది ఎందుకు రెడీ చేశాడు? గ్రామస్తులంతా భయపడుతున్నారు. అక్కడ ఏమన్నా ఆల్రెడీ జరిగిపోయిందా లేకపోతే ఏమన్నా జరగబోతుందా అని? దాని గురించి ఫస్ట్ బాక్స్ ఆల్రెడీ స్వయంగా తయారు చేసినాం ఇంటికి. అది కూడా ప్రాపర్ రెక్కి చేశారు. ఈ షెవర్లెట్ కార్లో డిక్కీలో వస్తుందా, డిక్కీలో లేకుంటే దెన్ హీ వాజ్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ ద బ్యాక్ సీట్. అది చెక్ చేశారు. బట్ ఆ రోజు 19కి ఆ దారిలో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో ఇది కన్స్ట్రక్షన్ మెటీరియల్ చిప్స్ ఉన్నాయి. సో ఈ కుడ్ నాట్ టేక్ కార్ దేర్. కార్ లేకుంటే బికాస్ ఆఫ్ దట్ సడన్ చేంజ్ ఇన్ ద ప్లాన్ దే హ్యాడ్ టు పర్చేస్ ఎ న్యూ బాక్స్. అదర్వైజ్ ప్లాన్ వాస్ టు డూ ఇట్ ఇన్ ద ఓల్డ్ బాక్స్ ఓన్లీ. ఆల్రెడీ ఫోన్ కాంటాక్ట్ లేదంటున్నారు. మరి అతను ఎవరిదో ఒక సిమ్ వాడాడు లేకపోతే 40 సిమ్ కార్డ్స్ మార్చాడని ఎంతవరకు వస్తాయి? 40 కాదు, 5 సిమ్స్ ఉన్నాయి ఆయన దగ్గర. తర్వాత 1 or 2 సిమ్ కార్డ్స్ వర్ యూజ్ ఫర్ దిస్ పర్పస్. వెరీ అలర్ట్గా చూస్తే లైక్ దిస్ వాట్ ఎవర్ విజయలక్ష్మి సిమ్ కార్డ్ ఈజ్ యూజింగ్ ఇది రేవతి పేరులో ఉంది. సో అట్లాగే దే హావ్ టేకెన్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ ఇన్ దిస్. సరే ఏంటి స్టేట్లో ఇటువంటి కేసులు గతంలో జరిగినాయా? ఇదే డెడ్ బాడీ పార్సల్ చేసి పంపడం అనేది ఇదే మొదటి కేసు పశ్చిమ పోలీసులు ఛేదించారు. ఇదే మొదటిగా చూడాలి. మొదటి కేసు మనకి భీమరావు గారు వర్క్ ఇన్ సో మెనీ ప్లేసెస్ విత్ సో మచ్ ఎక్స్పీరియన్స్ చేశారు గారు. హీ హెస్ వర్క్ ఇన్ సో మెనీ ప్లేసెస్. ఆయన కూడా దే హ్యావ్ నాట్ సీన్. నాకు కూడా 10 సంవత్సరం అయింది ఇప్పుడు. అట్లాగే మర్డర్స్ వీ హ్యావ్ సీన్, డిఫరెంట్ థింగ్స్ వీ హ్యావ్ సీన్. బట్ అట్లాగే విచారంగా షాకింగ్గా వీ హ్యావ్ నాట్ సీన్. And actually where the 2 murderers are sleeping with the dead body for 2 nights in the same house, అది కూడా ఇట్స్ అన్హర్డ్ ఆఫ్. షాకింగ్. డెడ్ బాడీ చూస్తే నేను కూడా అక్కడ చూస్తే 2 minutes I could not withstand. స్మెల్ బాగా వస్తుంది. యూ కాంట్ సీ ద డెడ్ బాడీ. కంటిన్యూస్లీగా భయం ఉంది. బట్ భయం లేకుండా ఈవెన్ ఆఫ్ ద డెడ్ బాడీ దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఎట్ ఆల్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డీలింగ్ విత్. ద కేస్ ఇస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ కేస్. మనం చెప్తున్నా ఇప్పుడు ఈజీగా చెప్తున్నారు బట్ ఇట్ ఈజీ కాదు. They have definitely lot of all these people have put a lot of effort in this, sleepless nights and no food, and ensure that this case is cracked in record time. Okay, thank you. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక 11 టీంలు 100 మంది కలిసి దీన్ని ఈ కేసును ఛేదించారనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇటువంటి కేసులు ఛాలెంజింగ్గా ఉంటాయి. 7 రోజులు నిద్ర లేకుండా నిద్రాహారాలు మాని పశ్చిమ పోలీసులు ఇదే పని మీద ఉన్నారు. నిందితులను ఎట్టకేలకు పట్టుకున్నారు. తిరుమాని వర్మ 2 రోజుల పాటు చెక్కపెట్టులో మృతదేహాన్ని పెట్టి 2 రోజుల పాటు దానితోనే ఉన్నాడంటే ఎంత క్రిమినల్గా ఉన్నాడు. ఈ ఆపరేషన్ సిద్ధ కానీ ఈ దీనికి ఇచ్చే మృతదేహానికి చేప అనే పేరు పెట్టడం కానీ సో ఇవన్నీ కూడా మొత్తం ఇటువంటి సంఘటనలకు ఎవరు పాల్పడినా కూడా చట్ట ప్రకారం కఠినంగా శిక్షలు తప్పవని కూడా పశ్చిమ జిల్లా ఎస్పీ అద్నాన్